యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనములో నుండి తొలగిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే నేను ప్రభు యొక్క భక్తిని చేస్తున్నాను, ప్రభు యొక్క మందిరానికి వస్తున్నాను, ప్రభుని నేను ఆరాధిస్తున్నాను, ప్రభుని నేను కలిగి ఉన్నాను. ఇంకా భక్తి ఏమని అనంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా, యోబు 27:8 ఏమన్నానంటే భక్తిహీనులకి ఆధారమేది అని వాక్యం సెలవిస్తుంది. అంటే భక్తి కలిగిన వ్యక్తులకి ఆధారం ఉన్నదని అర్థం. భక్తిహీనులకి ఆధారం లేదు. దానిని ఇంకా చెప్పుకోవాలంటే భక్తిహీనులకి ఈ లోకరక్షకుడైనటువంటి దేవుడు ఆధారంగా లేడు, యేసు ప్రభు ఆధారంగా లేడు. భక్తి చెయ్యని వ్యక్తులకి ప్రభువు ఆధారంగా లేడు. భక్తి చేసేటువంటి వ్యక్తులు చెడుతనము నుండి వారి జీవితాన్ని ప్రక్కకి నడిపించుకున్న వ్యక్తులు, చెడు అలవాట్ల నుండి ప్రక్కకి నడిపించుకున్నటువంటి వ్యక్తులకు ప్రభువు ఆధారంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఆధారంగా ఉంటాడు? నీ అవమానములో ఆధారంగా ఉంటాడు, నీ నిందలలో నీకు ఆధారంగా ఉంటాడు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినప్పుడు నీకు ఆధారంగా ఉంటాడు, నీ స్నేహితులు నిన్ను అవహేళన చేసినప్పుడు నీకు ఆధారంగా ఉంటాడు, నీ చేతిలో రూపాయి లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు, బెల్లం ఉన్నప్పుడు చీమలు ఎలాగైతే వచ్చాయో, డబ్బు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు నీ చుట్టూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతిలో డబ్బులు లేనప్పుడు అనేక మంది నిన్ను విడిచిపెట్టేసినటువంటి నీ ఒంటరి తనములో భక్తి చేస్తున్నటువంటి నీకు దేవుడు ఆధారంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.